హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాందీప్స్. నా పేరు దేదీప్య. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్‌లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. డే 2 ఇన్ మనాలి. మేము మనాలిలో స్నో యాక్టివిటీస్ అన్నీ సొలాంగ్ వ్యాలీలో ఫినిష్ చేసుకొని కెలాంగ్‌కి అయితే స్టార్ట్ అయిపోయామనమాట. నేను ఆల్రెడీ మన ఛానల్‌లో మనాలికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేసున్నాను. ఒకవేళ మిస్ అయ్యి ఉంటే ఒకసారి చెక్‌ఔట్ చేయండి. అండ్ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే కెలాంగ్‌కి వెళ్ళిపోతున్నాము. మనము సొలాంగ్ వ్యాలీకి క్రాస్ చేసిన వెంటనే ఇంకా ఎటు చూసినా మంచు ఉంటుంది. మంచు అండ్ మంచు కొండలు. ఎస్పెషల్లీ అటల్ టనెల్ క్రాస్ చేసిన తర్వాత అనమాట. ఇంకా మొత్తం వ్యూస్ అన్నీ చాలా బావుంటాయి. వర్త్ విజిటింగ్ అని అనిపిస్తుంది. నాకైతే యాక్చువల్లీ ఫస్ట్ టైమ్ విజిట్ కాబట్టి నేనైతే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఈ అటల్ టనెల్ అనేది 9.2 కిలోమీటర్స్ లాంగ్ అయితే ఉంటుంది. అండ్ ఇది చాలా లాంగెస్ట్ టనెల్ అంట. వరల్డ్‌లోనే వన్ ఆఫ్ ద లాంగెస్ట్ టనెల్స్‌లో ఇదొకటి. అండ్ ఇది మనకి కన్‌స్ట్రక్ట్ చేసిన తర్వాత ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి అంటే కెలాంగ్ అటు సైడ్ ఉన్న వాళ్ళందరికీ కూడా లైఫ్ చాలా ఈజీ అయింది అన్నట్టు చెప్పారనమాట. యాక్చువల్లీ మేము కెలాంగ్‌లో స్టే చేసిన హోమ్ స్టే ఉంది కదా! సో, వాళ్ళు లోకల్స్ వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ నేను తెలుసుకున్నాను. ఆ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మేము కెలాంగ్ రీచ్ అయిపోయాము. అండ్ మాకు కెలాంగ్ రీచ్ అవ్వటానికి ఆల్మోస్ట్ 2.5-3 అవర్స్ టైం అయితే పట్టింది. అండ్ ఇది మేము స్టే చేసే హోమ్ స్టే. సూరజ్ హోమ్ స్టేస్ అనమాట. ఇది హోమ్ స్టే రూమ్స్ అవి కూడా చాలా నార్మల్‌గా ఉంటాయి. బట్ దెన్ ద గుడ్ థింగ్ అబౌట్ దిస్ హోమ్ స్టే ఈస్ విండో నుంచి అండ్ బాల్కనీ నుంచి మనకి మంచు కొండలు కనిపిస్తూ ఉంటాయన్నమాట. చాలా బావుంటుంది. వర్త్ విజిటింగ్ అండ్ వర్త్ స్టేయింగ్ అట్‌లీస్ట్ ఫర్ ఎ నైట్ దేర్. కానీ ఆ టెంపరేచర్‌ని తట్టుకోవడం కొంచెం కష్టం. ఇఫ్ యూ ఆర్ వెల్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ దెన్ అబ్సల్యూట్‌లీ ఫైన్. లేకపోతే కొంచెం స్ట్రగుల్ అవుతారు. అండ్ మా రూమ్ బయట ఇలా మొక్కలన్నీ ఉన్నాయి. అవేంటి అంటే ఆంటీ బాల్కనీలో పెట్టుకునేవారంట. బట్ స్నో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇంకా మొక్కలు బతకవు కదా! సో, అందుకని చెప్పి లోపలికి తెచ్చి పెట్టేశారు. సో దట్ అవి వార్మ్‌గా ఉంటాయి అండ్ చచ్చిపోవు అని చెప్పి. సో, బాల్కనీ నుంచి చూస్తే మొత్తం మంచు కొండలే. చాలా బావుందసలు. ఇక్కడ నుంచి వ్యూస్ అవి చూస్తుంటే. అండ్ టెంపరేచర్ వచ్చేసి -14 టు -20 ఉంది త్రూఅవుట్ ద నైట్. అండ్ ఎట్ వన్ పాయింట్ టెంపరేచర్ వచ్చేసి -21, -22 కూడా ఉందనమాట నైట్ టైమ్ అయితే. అండ్ ఇది తందూర్ రూమ్. ఆ తందూర్ రూమ్‌లో నేనిప్పుడు చూపిచ్చేవన్నీ కూడా ఆంటీ కలెక్ట్ చేసిన టీ పాట్స్ అండ్ వాక్యూమ్‌వి ఉంటాయి కదా! సో, అవన్నమాట. చాలా బావున్నాయి కలెక్షన్ అయితే. ఆల్మోస్ట్ చైనావి అక్కడి నుంచి తెప్పించారంట. అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ మేము వెళ్ళిన వెంటనే మాకు కొన్ని స్నాక్స్ అండ్ టీ సర్వ్ చేశారు. చాలా బావున్నాయి. అన్నీ హోమ్ మేడ్ స్నాక్స్ అనమాట. చాలా యమ్మీ ఉన్నాయి అవైతే. ఆంటీ ప్రిపేర్ చేశారంట. అండ్ ఆ తర్వాత డిన్నర్‌కి ఏం తింటారు? మీ ప్రిఫరెన్స్ ఏంటి? అని చెప్పి అడిగారనమాట. సో, మాకంటూ అలా ఏం లేదు. మేము లోకల్ డిషెస్ టేస్ట్ చేయాలని అనుకుంటున్నాము. సో, మీరు ఏదైతే ప్రిపేర్ చేసుకుంటారో మాకు అదే సర్వ్ చేయండి అని చెప్పామనమాట. సో, అందుకని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ఏదో ఫెస్టివల్ జరుగుతోంది. సో, అందుకని చెప్పి మటన్ మోమోస్ అండ్ మటన్ సూప్ చేసుకున్నారు. అలాంగ్ విత్ దట్ పన్నీర్ మోమోస్, వెజ్ మోమోస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అన్నీ కూడా చాలా బావున్నాయి. ఇవన్నీ డిన్నర్‌కి సర్వ్ చేశారనమాట మాకు. ఫస్ట్ టైమ్ నేను మటన్ మోమోస్ టేస్ట్ చేయడం. టేస్ట్ అయితే చాలా చాలా బావున్నాయి. ఎంత బావున్నాయంటే మోమోస్ ఇష్టం లేని రంజిత్ కూడా సెకండ్ టైమ్ సర్వ్ చేయించుకొని మరీ తిన్నారు. అంత టేస్టీగా ఉన్నాయన్నమాట. అండ్ ఆ తర్వాత మాకు మళ్ళీ గులాబ్ జామున్ డిజర్ట్‌గా సర్వ్ చేశారు. మంచి ఫుడ్ అయితే మేము ఎంజాయ్ చేశాము. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ 11:30కి మేము రూమ్‌కొచ్చేసరికి ఇట్లుంది. నైట్ చీకట్లో ఇలా ఉందన్నమాట. మంచు కొండలన్నీ కనిపిస్తున్నాయి ఒక పక్క. అండ్ ఇంకొక పక్కన ఫుల్ మూన్ ఉంది ఆ రోజు. సో, చాలా అనిపిచ్చింది నాకైతే అసలు. అండ్ ఇంకొకటేంటి అంటే వాళ్ళు నైట్ ట్యాంక్ అంతా కూడా ఎంప్టీ చేసేసేయాలంట. లేకపోతే కనుక ట్యాంక్‌లో వాటర్ ఉంటే అదంతా ఫ్రీజ్ అయిపోతుంది. ఆర్ ఎల్స్ పైప్‌లో వాటర్ ఉన్నా కానీ అవన్నీ ఫ్రీజ్ అయిపోతాయి. అదంతా మళ్ళీ క్లియర్ చేయటానికి డే మొత్తం పడుతుంది అని చెప్పి నైట్ అంతా కూడా ట్యాంక్ ఎంప్టీ చేస్తారు. సో దట్ మళ్ళీ వాష్‌రూమ్‌కి ఏమైనా అవసరం అవుతుందని చెప్పి బకెట్‌లో ఫిల్ చేసుకొని ఉంచుకోమన్నారు. అది చూసేసరికి బకెట్‌లో ఫిల్ చేసిన వాటర్ మార్నింగ్‌కి ఐస్ అయిపోయిందనమాట. అంత లో టెంపరేచర్ ఉండింది. అండ్ ఇంకా ఇది మార్నింగ్ లేచిన వెంటనే మాకు ఈ స్నాక్స్ అండ్ మళ్ళీ టీ సర్వ్ చేశారు. అదే బ్రేక్‌ఫాస్ట్ అనుకుని మేము అదే తిన్నామనమాట. బట్ దెన్ అది తినడం అయిపోయిన తర్వాత మళ్ళీ అసలైన బ్రేక్‌ఫాస్ట్ యాక్చువల్లీ తీసుకొచ్చారు. అవి రోటీస్ అనమాట. 2 టైప్స్ ఆఫ్ రోటీస్ ఉన్నాయి. ఒకటి నార్మల్ ప్లెయిన్ రోటీ అండ్ ఇంకొకటి ఏదో సేమియా టైప్ ఉండింది చూడటానికి. బట్ కొంచెం హార్డ్‌గా ఉండింది. దాన్ని కుబానికా మీఠాతో సర్వ్ చేశారు. దాన్ని కుబానికా మీఠాలో డిప్ చేసుకొని తినాలంట. అండ్ దానితో పాటు బెండి ఫ్రై కూడా చేశారనమాట. బెండి సబ్జీ అది. సో, దానితో పాటు మళ్ళీ మటన్ సూప్ కూడా ఉంది. మళ్ళీ మార్నింగే లేచి 8:30 కల్లా ఆంటీ ఇవన్నీ ప్రిపేర్ చేస్తారు. అండ్ మంచి సన్నీగా కూడా ఉండింది ఆ డే.
మార్నింగ్ మంచి బ్రేక్ఫాస్ట్ మేము ఎంజాయ్ చేసి మేము ఇంకా అక్కడ దగ్గరలో ఉన్న ప్లేస్కి వెళ్ళటానికైతే మేము స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ అక్కడికి దగ్గరలో కెలాంగ్కి దగ్గరలో ఒక మానిస్ట్రీ ఉంది అండ్ ఆల్సో ఇంకొకటి దీపక్ తాల్ అని చెప్పి ఒక లేక్ ఉంది. సో అది రెండు వెళ్దాము అని అనుకున్నాము. బట్ స్నో పడటం వల్ల స్నో ఎక్కువగా ఉంది. సో దానివలన రెండు క్లోజ్ చేస్తారనమాట. సో రెండిటికి వెళ్ళటానికి అవ్వలేదు. బట్ స్టిల్ అంటే మాకు స్టార్ట్ అవ్వకముందే తెలుసు దట్ క్లోజ్ ఉన్నాయి అని. బట్ దెన్ చూద్దాము ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి వెళ్ళామన్నమాట అక్కడి వరకు అయితే. అండ్ వెళ్ళే దారిలో ఇంకా మొత్తం అంతా మంచు కొండలు ఎటు చూసినా ఉన్నాయి కదా. సో అందుకని చెప్పి మాకు ఆపారు మధ్యలో, లైక్ ఏమైనా పిక్చర్స్ అన్నీ తీసుకుంటారేమో అన్నట్లు. ఇంకా అందుకని చెప్పి మేము ఫుల్ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట. ఆ లేక్‌కి వెళ్ళే దారిలో మొత్తం అంతా మంచు కొండలే. అండ్ ఇక్కడ మనకి అన్నీ కూడా ఫ్రోజన్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అంటే వాటర్ ఫాల్స్ అనమాట యాక్చువల్‌గా అవి. బట్ అవన్నీ ఫ్రీజ్ అయిపోయినాయి అంట. ఫ్రోజన్ వాటర్ ఫాల్. అది సౌండ్ విన్నారా? వాటర్ సౌండ్ వస్తేనే కానీ తెలియలేదు నాకు. యాక్చువల్లీ అది ఐస్ అనుకున్నాననమాట. సో అక్కడ చూసేసరికి వాటర్ సౌండ్ వస్తుంది అని అడిగితే అప్పుడు చెప్పారు మా ట్రావెల్ గైడ్. అండ్ మేము వెళ్ళే దారిలో మొత్తం అంతా మంచు కొండలే అని చెప్పాను కదా. నాకు ఎక్కడ ఇల్లులు కనిపించలేదు. అండ్ మనుషులు కూడా అసలు ఎక్కడో ఒకళ్ళో ఇద్దరో కనిపిస్తున్నారంతే. వాళ్ళు కూడా అక్కడ పక్కన ఉన్న బ్లాక్ ఐస్‌ని క్లీన్ చేయడానికి వాళ్ళు వర్కర్స్ అంట. సో పాపం వాళ్ళు ఒక్కళ్ళే అలా కూర్చొని క్లీన్ చేస్తూ ఉన్నారు. అండ్ అలా బ్లాక్ ఐస్ కనుక రోడ్ పైన ఉంటే వెహికల్స్ స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయంట. సో అందుకని చెప్పి ఎప్పటికప్పుడు ఆ బ్లాక్ ఐస్‌ని అయితే క్లీన్ చేస్తూ ఉంటారంట వాళ్ళు. అండ్ నాకు అక్కడ మధ్యలో ఒక ఇద్దరు ముగ్గురు మనుషులైతే జాగ్ చేస్తూ రన్నింగ్ చేస్తూ అట్లా కనిపించారు అంతే అనమాట. అండ్ ఇక్కడ మీకు కొన్ని హోమ్ స్టేస్ లాగా కనిపిస్తున్నాయి కదా. అవేంటి అంటే మనకి ఇదంతా ఇప్పుడైతే క్లోజ్ ఉంది బైకర్స్‌కి. బట్ వన్స్ ఓపెన్ అయిన తర్వాత అవి మొత్తం బెడ్స్ అన్నీ అరేంజ్ చేసి అవి రెంట్‌కి ఇస్తారంట వాళ్ళు స్టే చేయటానికనమాట. అండ్ ఇదంతా లేక్ అనమాట. దీపక్ తాల్ అని ఒక లేక్ ఉంది. సో దానికి వెళ్దాము అని చెప్పి స్టార్ట్ అయ్యాం. బట్ దెన్ అది ఫ్రీజ్ అయిపోయిందంట. సో రోడ్స్ క్లోజ్ అయిపోయినాయి అనమాట. సో రిటర్న్ వెళ్తున్నప్పుడు ఆన్ ది వేలో ఇక్కడ ఆపారు. రంజిత్ గారు సే హాయ్. రంజిత్ గారు సే హాయ్. And this is me. మేము ట్రిప్‌కి స్టార్ట్ అవ్వకముందు రంజిత్ నాతో చాలా రీల్స్ షేర్ చేశారు. ఇలా చేద్దాం, అలా చేద్దాం రీల్స్ అని చెప్పి ట్రాన్సిషన్ వీడియోస్‌కి కూడా అన్నీ సేవ్ చేసి పెట్టుకున్నాము. బట్ దెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అస్సలు చేయలేకపోయామన్నమాట. అండ్ ఇక్కడ ఆంటీ అంకుల్‌ని చూపిస్తున్నాను. సూరజ్ హోమ్ స్టేస్ అని చెప్పాను కదా, దాని ఓనర్స్ అనమాట. సూరజ్ అంటే వాళ్ళ అబ్బాయి పేరు మీద వాళ్ళు రన్ చేస్తున్నారనమాట. వెరీ కైండ్ అండ్ స్వీట్ పీపుల్. అసలు మమ్మల్ని చాలా బాగా ట్రీట్ చేశారు. అండ్ చాలా అంటే చాలా మంచి ఫుడ్ సర్వ్ చేశారు. చాలా టేస్టీగా ఉంది. ఆంటీ ప్రిపేర్ చేసిన ప్రతి డిష్ కూడా చాలా టేస్టీగా ఉంది. ఒకవేళ మీకు కిలాంగ్‌లో స్టే చేసే ప్లాన్ ఉంటే కనుక డెఫినెట్‌గా ఇక్కడ స్టే చేయండి. చాలా బాగా చూసుకుంటారు. మనకి స్టే చేయడానికి రూమ్ నార్మల్‌గానే ఉన్నా కానీ అక్కడ వాళ్ళు చూపించే హాస్పిటాలిటీ అండ్ మిగతా అంతా కూడా మీకు చాలా నచ్చుతుంది. సో డెఫినెట్‌గా కన్సిడర్ చేయొచ్చు మీరు ఈ హోమ్ స్టేనైతే. అండ్ ఇక్కడ 1 డే మీరు స్టే చేయొచ్చు. 1 ఆర్ 2 డేస్ స్టే చేయొచ్చు అనమాట. యాక్చువల్లీ మనకి మనాలి చాలా క్రౌడెడ్‌గా ఉంటుంది కదా. అలా కాకుండా మనకి కొంచెం ఈ మౌంటైన్స్ అవి పీస్‌ఫుల్‌గా ఎంజాయ్ చేయాలి అనుకుంటే క్రౌడ్ అది లేకుండా అండ్ కొంచెం వాళ్ళ విలేజర్స్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది మనకి తెలుసుకోవాలి అనుకుంటే కిలాంగ్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. సో మేము ఇంకా మనాలికి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతున్నాము. యాక్చువల్‌గా ప్లాన్ ప్రకారం ఏంటంటే మేము కసోల్‌కి వెళ్ళాలి. బట్ దెన్ కసోల్‌కి మేమైతే వెళ్ళలేదు. ఆ రోజు నైట్ స్టే మాకు కసోల్‌లో అనమాట ఐటినరీ ప్రకారం. గైస్ ఈ పిల్లాడు నన్ను పాడేశాడు. ఎందుకు పాడేసావు నన్ను? ఎందుకు పాడేసావు? సరదాగా ఉంటుందని.
లిటిల్ బ్యాక్ స్టోరీ ఆఫ్ ఇట్. రంజిత్ నన్ను పాడేశారు. విషయానికొస్తే అది ఒక ఫ్రోజన్ లేక్ అనమాట. సో, అందుకని చెప్పి మీరు వెళ్లి చూస్తారేమో చూడండి అని మా ట్రావెల్ గైడ్ అయితే కార్ ఆపారనమాట. సో, అందుకని చెప్పి వెళ్ళినప్పుడు ఒక సాంగ్‌కి రీల్ చేద్దాము అని చెప్పి డాన్స్ చేయడానికి తీసుకొని వెళ్లారు. ఫస్ట్‌లీ ఐయామ్ ఎ వెరీ బ్యాడ్ డాన్సర్. నాకు డాన్స్ రాదు. బట్ స్టిల్ డాన్స్ చేద్దాము అని చెప్పి ప్రాక్టీస్ ఏం లేకుండా నన్ను డాన్స్ చేయమంటూ స్టెప్స్ అప్పటికప్పుడు కంపోజ్ చేసి చెప్పారనమాట. సరే అని చేస్తుంటే మధ్యలో లాస్ట్‌కొచ్చేసరికి నన్ను మంచులో పాడేశారు. అండ్ నాకు కొంచెం దెబ్బ తగిలిందనమాట. అది బ్యాక్ స్టోరీ. అండ్ కిలాంగ్‌కి వెళ్ళేటప్పుడు మొత్తం అంతా కూడా నేను ఫ్రంట్ సీట్‌లో కూర్చున్నాను. బట్ దెన్ ఎబీ బ్రో అని చెప్పి మాతో ఇంకొక బ్రో వచ్చారు. తను ఫ్రంట్ సీట్ కూర్చుంటాను అని చెప్పి అడిగారనమాట. సో, ఇంక అందుకని తనకిచ్చేసాను. ఇంకా ఇక్కడైతే సిస్సుకొచ్చాము. మనము కెలాంగ్ నుంచి అటల్ టనెల్ వెళ్ళే దారిలో మధ్యలో సిసు ఉంటుందనమాట. సో, సిసు దగ్గర మనకి స్నో యాక్టివిటీస్ అన్నీ చాలా బాగున్నాయి అని చెప్పాను కదా! అది ఇక్కడే అనమాట. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! సొలాంగ్ వ్యాలీలో నాకు అంతగా నచ్చలేదు స్నో యాక్టివిటీస్ అని చెప్పి. సో, అక్కడ ఐస్ లాగా ఉండింది. స్నో లాగా కాదు ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ అది న్యాచురల్‌గా అనిపించలేదు. నాకెందుకో స్నో తీసుకొచ్చి అక్కడ పెట్టినట్టు అట్లా అనిపించిందనమాట. అండ్ చాలా క్రౌడెడ్ ఉండింది. బట్ సిస్సులో అలా కాదు. క్రౌడ్ తక్కువగా ఉంది. అండ్ స్నో యాక్టివిటీస్ మనం చేయడానికి చాలా బావుందనమాట ప్లేస్ అయితే. చుట్టూ మంచు కొండలు అండ్ మనం చేసే ప్రతి యాక్టివిటీ యాక్చువల్ స్నోలో చేస్తున్నట్లే నాకు అనిపించింది. అఫ్‌కోర్స్ మేము ముందు రోజు చేసేసాం కాబట్టి స్నో యాక్టివిటీస్ ఇక్కడ సిసులో అయితే మేమేది చేయలేదు. ఇంకా అలా చూసి కాసేపు అలా లేక్ దగ్గరికి వెళ్ళి ఇంకా వచ్చేసాము. రిటర్న్ అయితే మేము మనాలికి వెళ్తున్నాము. చెప్పాను కదా! ఆల్రెడీ ప్లాన్ ప్రకారం అయితే కసోల్‌కి వెళ్ళుండాలి. బట్ మేము రీచ్ అయ్యేసరికి మనాలి ఆల్మోస్ట్ లేట్ నైట్ అయిపోయిందనమాట. 9 అయింది. సో, ఇంక అందుకని చెప్పి మేము మళ్ళీ మనాలిలో ప్రీవియస్ డే స్టే చేసిన హోమ్ స్టేలోనే ఇంకా ఉన్నామనమాట. అలా మా డే అయితే ఎండ్ చేసాము. అండ్ ఇక్కడ మేము అటల్ టనెల్ ఇంకా క్రాస్ అవ్వలేదు. అండ్ కమింగ్ టు అటల్ టనెల్ ఏంటంటే మనకి అది కన్‌స్ట్రక్ట్ చేసిన తర్వాతంట చాలా బావుందంట. వాళ్ళ లైఫ్ ఈజీ అయింది అని చెప్పి చెప్పున్నాను కదా! అదేంటి అంటే 6 మంత్స్ స్నో ఉంటుంది. 6 మంత్స్ డ్రై ఉంటుందంట వాళ్ళకి. సో, ఈ 6 మంత్స్ స్నో ఉన్నప్పుడు కంప్లీట్ బయట ప్రపంచంతో వాళ్ళకి అన్నీ కట్ ఆఫ్ ఉంటాయంట. సో, అలాంటి టైంలో అంటే లైక్ రోహతాంగ్ పాస్ క్లోజ్ ఉంటుంది కదా! స్నో పడినప్పుడు. సో, అందుకని చెప్పి వాళ్ళకి ఏదైనా వెజిటబుల్స్ రావాలన్నా కానీ రోహతాంగ్ పాస్ నుంచే రావాలంట. బట్ ఎప్పుడైతే ఈ అటల్ టనెల్ కన్‌స్ట్రక్ట్ చేశారో అప్పటినుంచి అది ఎప్పుడూ ఓపెన్‌లోనే ఉంటుందంట లోకల్స్‌కి. సో, అందుకని చెప్పి ఆల్ 365 డేస్ ఇది ఓపెన్‌లో ఉంటుందంట. అండ్ ఏదైనా ఎమర్జెన్సీ అయినా కానీ వాళ్ళు వెళ్ళటానికి చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పి చెప్పారనమాట. అక్కడ కిలాంగ్‌లో సూరజ్ హోమ్ స్టేస్ అంకుల్‌తో మాట్లాడినప్పుడు చెప్పారు. వాళ్ళ లైఫ్ ఎంత ఈజీ అయింది అని చెప్పి. అండ్ మోరోవర్ ఇంకా వాళ్ళు దానికి చిన్నప్పటి నుంచి అలా అలవాటు పడిపోయారనమాట. సో, నేను ఆ అంకుల్‌ని అడిగాను. మీరు ఛాన్స్ ఉంటే కనుక వచ్చి అక్కడ సెటిల్ అవుతారా ఢిల్లీ ఆర్ ఇంకెక్కడైనా అంటే, లేదు లేదు నాకు ఇంకెక్కడ నచ్చదు. నాకు చిన్నప్పటి నుంచి ఇక్కడే అలవాటు కదా! సో, నేను ఇక్కడ ఈ మౌంటైన్స్‌లో పుట్టాను కాబట్టి, ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి నాకు ఇంకా ఇక్కడే నా లైఫ్ అంతా అని చెప్పి చెప్పారనమాట. అప్పుడు నేను అడిగాను, మీరు ఏదైనా ప్లేసెస్ విజిట్ చేశారా అదర్ దాన్ కిలాంగ్ అంటే, ఢిల్లీ అది వెళ్ళాము. ఢిల్లీ అండ్ జైపూర్ వెళ్ళాము. బట్ ఢిల్లీ వెళ్ళినప్పుడు చాలా సఫోకేటింగ్‌గా అనిపించింది. ఎక్కడ చూసినా క్రౌడెడే ఉంది. అండ్ అంతమంది జనం నాకు చూసి నచ్చలేదు. అండ్ ఆల్సో ఢిల్లీ చాలా వేడిగా ఉంది. జాన్యువరి మంత్‌లోనే వేడిగా అనిపించింది నాకు అన్నారు. అంటే నాకసలు అర్థం కాలేదు. అంటే లైక్ ఢిల్లీలో జాన్యువరి మంత్‌లో ఆల్మోస్ట్ 1 ఆర్ 2 డిగ్రీస్ అలా ఉంటుంది అని చెప్పి విన్నాననమాట. అంత చల్లగా ఉన్నప్పుడే వాళ్ళు అంత వేడిగా ఉంది అని ఫీల్ అయ్యారు అంటే, మన హైదరాబాద్ టెంపరేచర్ అది తట్టుకోగలరా వీళ్ళు అని చెప్పి అనిపించిందనమాట. అండ్ మనం కూడా ఇక్కడ ఏదో జస్ట్ విజిట్ చేసి కొన్ని రోజులుండి ఎంజాయ్ చేసి వచ్చేయడానికి బావుంటుంది కానీ, ఇక్కడ మనం హైదరాబాద్ ఆర్ వేరే విలేజెస్ లైఫ్ స్టైల్‌కి అలవాటు పడి అక్కడ ఓన్లీ మౌంటైన్స్‌లో ఉండడం అంటే, అలా సెటిల్ అయ్యి ఉండగలమా? అలా నేనైతే అసలు ఉండగలనా లేదా అన్న క్వెషన్ నాకైతే వచ్చింది. మీరలా ఉండగలరో లేదో నాతో కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. మేబీ నేను ఉండలేననుకుంటాను. అండ్ ఇక్కడ అటల్ టనెల్‌కి అయితే వచ్చేసాం మేము మళ్ళీను. అటల్ టనెల్ దగ్గర మమ్మల్ని పోలీస్ చాలా సేపు ఆపేశారనమాట. మా వెహికల్‌వి పేపర్స్ అవి చెక్ చేశారు. యాక్చువల్‌గా వాళ్ళు ఏదో ఎక్స్‌పెక్ట్ చేశారు మేము ఏమైనా ఇస్తామేమో అన్నట్టు. బట్ మా ట్రావెల్ గైడ్ అయితే అలాంటిదేది ఇవ్వలేదు. అన్ని పేపర్స్ అన్నీ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారనమాట. అండ్ ఇంకా వాళ్ళకి అడగడానికి కూడా స్కోప్ లేక మమ్మల్ని పంపించేశారనమాట. అండ్ ఇంకా అటల్ టనెల్‌కొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా స్నో నెక్స్ట్ డే మాకు కసోల్ వెళ్తున్నాము. సో, ఇంకా మళ్ళీ కసోల్‌కి వెళ్ళామంటే స్నో చూసేది ఉండదు. సో, అందుకని చెప్పి బిఫోర్ వి లీవ్ దిస్ బ్యూటిఫుల్ ప్లేస్ ఒక్కసారి మళ్ళీ
ఈ స్నోని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని అటల్ టనల్ దాటిన వెంటనే మేము ఒకసారి ఆగామన్నమాట. అండ్ మీరు కనుక మనాలి వెళ్ళే ప్లాన్ ఉంటే డెఫినెట్గా కెలాంగ్ వెళ్ళడానికి అయితే కన్సిడర్ చేయండి. నా వీడియోస్లో చూసి మీకు కొంచెమైనా అర్థమై ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎంత బ్యూటిఫుల్ మౌంటైన్స్ అండ్ ల్యాండ్స్కేప్స్ ఉన్నాయో కెలాంగ్కి వెళ్ళే దారిలో అండ్ కెలాంగ్లో. సో డెఫినెట్గా కన్సిడర్ చేయండి. అండ్ మేము ట్రావెల్ చేసిన ట్రావెల్ ఏజెన్సీ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. డెఫినెట్లీ ప్రమోషన్ అయితే కాదు, మాకు చాలా మంచిగా అనిపించింది కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా మేము రూమ్కి వచ్చిన తర్వాత మాకైతే మంచి బిర్యానీ సర్వ్ చేశారు, మలబార్ దమ్ బిర్యానీ అనమాట, కేరళ స్పెషల్ది. చాలా బాగుండింది. అందులోనూ మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు, అంటే బ్రేక్ఫాస్ట్ ఒక్కటే చేసామన్నమాట కెలాంగ్లో. సో దాని తర్వాత ఇంకేమీ తినలేదు. ఇంకా అందుకని చెప్పి ఆకలి మీద ఉన్నామేమో, భలే తినేసాము అసలు తందూర్ రూమ్లో కూర్చొని. ఇంకా అలా మా డేనైతే ఎండ్ చేసాము. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. అండ్ ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేస్తే నా నుంచి వచ్చే అప్డేట్స్ ఏది మిస్ అవ్వకుండా